ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం శ్రీ గురుభ్యో నమః. మహాభారతం 11వ భాగం. హస్తినాపురం. హస్తినాపురంలో ధృతరాష్ట్రుడు విదురునితో, విదురా, పాండవులు ఏమి చేస్తుంటారు అని అడిగాడు. దానికి విదురుడు, పాండవులు దైవ సంభూతులు, జోదం వలన అన్నదమ్ములకు వైరం వస్తుందని చెప్పాను, నీవు వినలేదు. ఇప్పటికైనా నా మాట విని పాండవులను పిలిపించి వారి రాజ్యం వారికి ఇచ్చి ధర్మం నిలబెట్టు. కర్ణుడు శకుని మాటలు విని చెడు పనులు చేసే నీ కొడుకుని సుయోధనుని విడిచిపెట్టు. ద్రౌపదికి, భీమునికి, దుశ్శాసనునితో క్షమాపణలు చెప్పించు అన్నాడు. ఆ మాటలకు ధృతరాష్ట్రుడికి కోపం వచ్చి, సుయోధనుడు నా కన్న కొడుకు, వాడిని నేను ఎలా వదలను? నీకు నా కొడుకులంటే పడదు, వారు ఉన్నతులైతే సహించలేవు, నీ సాయం నాకు అక్కరలేదు, నీవు పాండవుల దగ్గరికే వెడతావో ఇంకెక్కడికి వెడతావో నీ ఇష్టం అన్నాడు. వెంటనే విదురుడు కామ్యకవనంలో ఉన్న పాండవుల వద్దకు వెళ్ళాడు. ధర్మరాజు తన పెదనాన్న గురించి అడిగాడు. విదురుడు జరిగినది చెప్పాడు. ధృతరాష్ట్రునికి విదురుడు పాండవుల వద్ద ఉన్నాడని తెలిసింది. విదురుని విడిచి ఉండలేక విదురుని కొరకు సంజయుని పంపాడు. సంజయుడు కామ్యకవనం వెళ్ళి విదురునికి నచ్చచెప్పి తీసుకువచ్చాడు. ధృతరాష్ట్రుడు, విదురా, నీవు నీతిమంతుడవు, నాకు బుద్ధి లేదు, అందుకే నిన్ను వెళ్ళగొట్టాను, నన్ను క్షమించు అన్నాడు. విదురుడు, ధృతరాష్ట్ర, నీవు నీ కొడుకులు ధర్మం తప్పి నడుస్తున్నప్పుడు మీకు ధర్మం చెప్పడం నా ధర్మం. మహాపరాక్రమవంతులైన పాండవులతో వైరం మంచిది కాదు అన్నాడు. విదురుడు తిరిగి రావడం దుర్యోధనుడికి నచ్చలేదు. కర్ణ, శకుని, దుశ్శాసనులతో చర్చిస్తూ పాండవుల దగ్గరకు వెళ్ళిన విదురుడు మరల వచ్చాడు, మనకు మంత్రి అయ్యాడు. ఒకవేళ విదురుడు, ధృతరాష్ట్రుడు కలిసి పాండవులను తిరిగి రమ్మంటే ఏమి చెయ్యాలి అన్నాడు. శకుని, సత్యసంధులైన పాండవులు ఎట్టి పరిస్థితిలోనూ తిరిగి రారు, ఆ భయం నీకు వద్దు అన్నాడు. కర్ణుడు, ఈ అదను చూసుకొని వారి మీద యుద్ధం చేసి వారిని హతమారుద్దాం, శత్రుశేషం లేకుండా చేద్దాం అన్నాడు. కర్ణుని మాట విని దుర్యోధనుడు సేనలను సమీకరిస్తున్నాడు. పాండవులపై యుద్ధానికి సన్నద్ధమయ్యాడు. ఇది తెలిసి వ్యాసుడు ధృతరాష్ట్రుని వద్దకు వచ్చి, నీ కుమారుడు పాండవుల మీదకు యుద్ధానికి వెడుతున్నాడు. పాండవుల అరణ్య అజ్ఞాతవాసం తరువాత ఎలాగూ యుద్ధం తప్పదు, తొందరెందుకు అన్నాడు. ధృతరాష్ట్రుడు, మహాత్మా, నన్ను ఏమి చెయ్యమంటారు? జోదం వలన చెడు జరిగింది, నేను పుత్రవాత్సల్యం వలన నా కొడుకుని విడువలేను అన్నాడు. వ్యాసుడు, ధృతరాష్ట్ర, పుత్రవాత్సల్యం ఉండవలసిందే, కాని అడవిలో ఉండే పాండవుల మీద దయ చూపించు, నాకు ఇద్దరూ సమానులే. ధర్మరాజు స్నేహంతో నీ కొడుకు సుయోధనుడు మారవచ్చు అన్నాడు. ధృతరాష్ట్రుడు, అయ్యా, వాడు నా మాట వినడు, మీరే వాడికి నచ్చజెప్పండి అన్నాడు. వ్యాసుడు, మైత్రేయ మహర్షి వచ్చి నీ కొడుకు నచ్చజెబుతాడు అని వెళ్ళిపోయాడు. వ్యాసుడు చెప్పినట్లు కొన్ని రోజుల తరువాత మైత్రేయుడు ముందుగా పాండవులను చూచి హస్తినాపురం వచ్చాడు. ధృతరాష్ట్రుడు మైత్రేయునికి అర్ఘ్యపాద్యాలు ఇచ్చాడు. మైత్రేయుడు, నేను కామ్యకవనంలో ఉన్న పాండవులను చూసి వచ్చాను, వారు అడవులలో కందమూలాలను తిని జీవిస్తున్నారు అన్నాడు. పాండవులు క్షేమంగా ఉన్నారా అని ధృతరాష్ట్రుడు అడిగాడు. మైత్రేయుడు, ఓ రాజా, పాండవులు ధర్మబుద్ధి కలవారు, వారికి మహర్షుల దీవెనలు ఉన్నాయి, అందువలన క్షేమమే అన్నాడు. దుర్యోధనుని వైపు తిరిగి, కుమారా, నీకు బుద్ధి ఉంటే పాండవులతో వైరం వదులు, అలా చేస్తే నీవు కురువంశానికి మేలు చేసిన వాడివి అవుతావు. పాండవులు వజ్ర శరీరులు, భీముడు హిడింబుని, బకాసురిని, జరాసంధుని, కిమ్మీరుని వధించిన బలాఢ్యుడు, అతనిని వధించగల యోధులు లేరు. శ్రీకృష్ణుడు దృష్టద్యుమ్నుని బంధుత్వం పాండవులకు మరింత బలాన్నిచ్చింది, కనుక నీవు పాండవులతో స్నేహం చెయ్యడం మంచిది అన్నాడు. ఆ మాటలు విన్న దుర్యోధనుడు తన తొడలు చరిచి మహర్షిని అవమానించాడు. అందుకు మైత్రేయుడు ఆగ్రహించి, సుయోధన, యుద్ధభూమిలో భీముని గదాఘాతం నీ తొడలను విరవకలదు,
అని మైత్రేయుడు అన్నాడు. ధృతరాష్ట్రుడు భయపడి మహర్షిని శాప విమోచనం ఇవ్వమని వేడుకున్నాడు. మైత్రేయుడు, మహారాజా, నీ కొడుకు పశ్చాత్తాపం చెంది మంచి బుద్ధి కలిగి ఉంటే ఈ శాపం వర్తించదు అన్నాడు. కిమ్మీర వధ. దుర్యోధనునికి శాపం ఇచ్చిన తరువాత ధృతరాష్ట్రుడు, మహాత్మా, కిమ్మీరుడనే రాక్షసుడు భీముని చేతిలో ఎలా చనిపోయాడో వివరిస్తారా అని అడిగాడు. మైత్రేయుడు, నా మాటను నీ కొడుకే వినలేదు, నేనెందుకు చెప్పాలి, విదురుని అడిగి తెలుసుకో అని చెప్పి వెళ్ళిపోయాడు. విదురుడు కిమ్మీరుని వృత్తాంతం ఇలా వివరించసాగాడు. పాండవులు ఒకరోజు అడవిలో విశ్రమించవలసి వచ్చింది. వికృతాకారుడైన రాక్షసుడు పాండవుల దారికి అడ్డంగా నిలిచాడు. ఆ రాక్షసుని చూసి ద్రౌపది భయంతో కళ్ళు మూసుకుంది. ఇంతలో ధౌమ్యుడు తన మంత్రశక్తితో ఆ రాక్షసుని మాయను భగ్నం చేశాడు. ఆ రాక్షసుని చూసి ధర్మరాజు, నీవెవరవు, ఈ అడవిలో ఎందుకు ఉన్నావు అని అడిగాడు. దానికి ఆ రాక్షసుడు, నేను బకుడు అనే రాక్షసుని తమ్ముడిని, నా పేరు కిమ్మీరుడు, మనుష్యులను చంపి తింటూ ఉంటాను. నాకు భయపడి ఎవరు ఈ అరణ్యానికి రారు, మీరెవరు, ఈ అరణ్యానికి ఎందుకు వచ్చారు అని అడిగాడు. ధర్మరాజు, నా పేరు ధర్మరాజు, వీరు నా సోదరులు, మేము వనవాసం చేస్తూ ఇక్కడికి వచ్చాము అన్నాడు. ఇది విని ఆ కిమ్మీరుడు, నా అన్న బకుని చంపిన భీముడు వీడేనా, వీడిని చంపి నా ఆకలి తీర్చుకుంటాను, నేను వీడి కోసమే వెతుకుతున్నాను అని వికటాటహాసం చేశాడు. ఇది విని అర్జునుడు గాంధీవం ఎక్కుపెట్టాడు. కాని ఈలోగా భీముడు కిమ్మీరుని ఎదుర్కొన్నాడు. ఇద్దరూ ఘోరంగా యుద్ధం చేశారు. చెట్లతోనూ రాళ్లతోనూ కొట్టుకున్నారు. చివరకు భీముడు కిమ్మీరుని అతని అన్న బకుని చంపినట్లుగానే అతని దేహాన్ని విరగదీసి చంపాడు. ఈ విధంగా భీముడు కామ్యకవనంలో రాక్షస భయం లేకుండా చేశాడు అని చెప్పాడు. ఇది విని ధృతరాష్ట్రుడు కలత చెందాడు. అర్జునుడు శ్రీకృష్ణుని చూసి, కృష్ణ, నీవు పురాణ పురుషుడవు, నీవు గంధమాదన పర్వతం మీద 10,000 సంవత్సరాలు తపస్సు చేశావు, పుష్కరంలో 11,000 సంవత్సరాలు తపస్సు చేశావు, సరస్వతీ తీరంలో 12 సంవత్సరాలు వ్రతం చేశావు, దితి కుమారులను ధనువు కుమారులను సంహరించి ఇంద్ర పదవి సుస్థిరం చేశావు. నీవు అదితి కుమారుడివి, ఇంద్రుని తమ్ముడవు, ఉపేంద్రుడివి. మొదట వామనుడిగా, తరువాత త్రివిక్రమునిగా లోకాలను ఆక్రమించావు. లోకకంటకులైన శిశుపాల కంసులను వధించావు. నీవు అవతారమూర్తివి. అనృతం, మదము, కోపం, మత్సరం నీ దగ్గరకు రావు అని స్తుతించాడు. అప్పుడు శ్రీకృష్ణుడు అర్జునునితో, అర్జున, నీవు నరుడవు, నేను నారాయణుడను, మనం ఒకరికి ఒకరం మిత్రులం అన్నాడు. అప్పుడు ద్రౌపది కృష్ణుని చూసి, దేవా, నీవు యజ్ఞపురుషుడివి, సర్వవ్యాపివి, సజ్జనులకు నీవే దిక్కు, నీకు తెలియనిది లేదు. నాకు జరిగిన పరాభవం చెప్తాను. నేను చక్రవర్తి పాండురాజు కోడలిని, పాండవుల భార్యను, మహావీరుడైన దుష్టద్యుమ్నుని సోదరిని. అట్టి నన్ను దుశ్శాసనుడు వెంట్రుకలు పట్టి ఇడిపించాడు, నా వలువలు విప్పాడు, దారుణంగా నిండు సభలో అవమానించాడు. భీమార్జునులు నా మొర ఆలకించలేదు. వీరి పరాక్రమం ఎందుకు? కర్ణుడు నన్ను చూసి నవ్వాడు. ఎందరూ ఉండి ఎవరూ లేనిదానినయ్యాను. ఆ నవ్వు నా మనస్సును కాలుస్తోంది. ఆ కౌరవులు భీమునకు విషం పెట్టారు, పాములతో కరిపించారు, లక్క ఇంట్లో పెట్టి కాల్చాలనుకున్నారు. ఇప్పుడు జూదమాడి మా రాజ్యం లాక్కున్నారు. పాండవులు తమ శౌర్యం మరచి ఉన్నారు, కానీ నేను మరువలేకున్నాను అన్నది. కృష్ణుడు, అమ్మ, అర్జునుని శరాఘాతాలకు కౌరవులు చచ్చుట తథ్యం, ఊరడిల్లుము అన్నాడు. శ్రీకృష్ణుడు, ధర్మరాజా, జరిగినదంతా యుయుధానుడు చెప్పగా విని దుఃఖించాను. ఆ సమయంలో నేను మీ దగ్గర లేను. ఉంటే ఇంత అనర్థం జరిగేది కాదు. నేను ఆ సమయంలో సాల్వుడితో యుద్ధం చేస్తున్నాను అన్నాడు. ధర్మరాజు శ్రీకృష్ణునితో, కృష్ణ, ఆ వృత్తాంతం వివరించు అన్నాడు. శ్రీకృష్ణుడు ఇలా చెప్పసాగాడు. రాజసూయయాగం సమయంలో శిశుపాలుడు నా చేతిలో మరణించిన విషయం తెలుసు కదా. శిశుపాలుని తమ్ముడు సాల్వుడు.
అన్నను చంపిన దానికి పగ తీర్చుకోవడానికి ద్వారక మీదకు యుద్ధానికి వచ్చాడు. అప్పుడు నేను మీ వద్ద ఉన్నాను. ద్వారకాపురిని ముట్టడించి నగరం వెలుపలి వనాలను నాశనం చేశాడు. ఆ సమయంలో ద్వారకలో ఉన్న సాంబుడు, ప్రద్యుమ్నుడు సాళువునితో ఘోరంగా యుద్ధం చేశారు. ప్రద్యుమ్నుడు సాళువునిపై బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించాడు. సాళువుడు మూర్ఛపోయాడు. ప్రద్యుమ్నుడు సాళువుని చంపబోగా నారదుడు అడ్డుపడి, కుమారా, ఇతనిని నువ్వు చంపరాదు, ఇతడు నారాయణుని చేతిలో హతుడు కావలసి ఉంది అన్నాడు. కనుక ప్రద్యుమ్నుడు ఊరుకున్నాడు. సాళువుడు తిరిగి వెళ్ళాడు. నేను ద్వారకకు వెళ్ళగానే సాళువుడు ధ్వంసం చేసిన వనాలను చూశాక నాకు కోపం వచ్చింది. సాళువుని మీదకి యుద్ధానికి వెళ్ళాను. సాళువునికి నాకు ఘోర యుద్ధం జరిగింది. సాళువుడు నాతో గెలవలేక మాయాయుద్ధం మొదలుపెట్టాడు. నేను వాడి మాయలు వమ్ము చేశాను. ఇంతలో ద్వారక నుండి వసుదేవుడు సాళువుని చేతిలో చిక్కాడని, నేను వెళ్ళి రక్షించాలని వార్త వచ్చింది. ద్వారకలో బలరాముడు ఉండగా వసుదేవుడు సాళువునికి ఎలా చిక్కాడు అనుకున్నాను. ఇంతలో సౌంభకమను సాళువుని రథం నుండి వసుదేవుడు దిగటం చూసి నా చేతిలో ధనస్సు జారి కింద పడింది. నాకు కొంతసేపు స్పృహ తప్పింది. తిరిగి వచ్చి చూసేసరికి సౌంభకంలో వసుదేవుడు లేకపోవడం చూసి అది రాక్షసమాయ అని గ్రహించాను. మరలా నాకు సాళువునికి మధ్య ఘోర యుద్ధం జరిగింది. చివరికి సాళువునిపై చక్రాయుధాన్ని ప్రయోగించి అతడిని వధించాను అని శ్రీకృష్ణుడు చెప్పాడు. తరువాత శ్రీకృష్ణుడు తన చెల్లెలు సుభద్రను తీసుకుని ద్వారకకు వెళ్ళాడు. దుష్టద్యుమ్నుడు ఉపపాండవులను తీసుకుని పాంచాల దేశం వెళ్ళాడు. బ్రాహ్మణులు తమ ముఖ్య సేవకుడైన ఇంద్రసేనుని, ధౌమ్యుడు మొదలైన బ్రాహ్మణులని తీసుకుని ద్వైతవనానికి వెళ్ళారు. ధర్మరాజు, ఈ అడవిలో క్రూరమృగాలు ఉన్నాయి, రాక్షసులు ఉన్నారు, మనం జాగ్రత్తగా ఉండాలి అని మిగిలిన వారితో అన్నాడు. వారు అక్కడ కుటీరాలు నిర్మించుకొని సంతోషంగా కాలం గడుపుతున్నారు. ఒకరోజు మార్కండేయ మహర్షి వచ్చాడు. ధర్మరాజు ఆ మహర్షిని తగు రీతిన సత్కరించాడు. ధర్మరాజా, నాడు తండ్రి ఆజ్ఞ మేరకు అడవులకు వెళ్లిన రాముడిని, సీతను, లక్ష్మణుని చూశాను. తరువాత మిమ్మల్ని చూస్తున్నాను. పూర్వపు రాజులైన సగరుడు, నలుడు, భరతుడు, యయాతి, వైన్యుడు, నభాగుడు మొదలైన వారు సత్యధర్మాలు పాటించి ఉత్తమ లోకాలు పొందారు. మీకు శుభం కలుగుతుంది అని చెప్పి ఆశీర్వదించి వెళ్ళాడు. ఒకరోజు ద్రౌపది ధర్మరాజును చూసి, ధృతరాష్ట్రుడు తన కొడుకు మాట విని మిమ్మల్ని రాజ్యం నుండి వెళ్ళగొట్టాడు, కానీ అతనికి మీ మీద కోపం పోయిందా? పోదు. ఎందుకంటే అతని హృదయం పాషాణం. తన కొడుకు మిమ్మల్ని నిష్ఠూరంగా మాట్లాడినప్పుడు అతడు వారించలేదు. రాజభోగాలు అనుభవించవలసిన మీరు అడవులలో కష్టాలు పడుతున్నారు. ఇది నేను భరించలేను. ఆ ధృతరాష్ట్రుడిలాగా బ్రహ్మదేవుడు మీకు శత్రువైనాడా ఏమి అని బాధపడి మళ్ళీ నీ ఆజ్ఞానువర్తునులైన నీ తమ్ములు తమ పరాక్రమం విడచి ఉన్నారు. నాడు సామంతుల కిరీట కాంతులతో ఎర్రబడ్డ మీ పాదాలు నేడు బండరాళ్ల మీద నడిచి ఎర్రబడ్డాయి. అనేక బ్రాహ్మణులకు భోజనం పెట్టిన మీరు కందమూలాలు తింటున్నారు. ఇట్టి దుర్దశలో కోపం విడిచిపెట్టడం తగదు కదా. అమిత బలశాలి భీముడు కందమూలాలు తిని చిక్కిపోయాడు. ధనుర్విద్యా పారంగతుడు అర్జునుడు అడవి జంతువుల మధ్య తిరుగుతున్నాడు. వారిని చూసి కూడా ఓర్పు వహిస్తున్నారా? క్షమను, తేజస్సును సమయానుకూలంగా ఉపయోగించని రాజు ప్రజల మన్నన పొందజాలడు అనే కథ మన ఇతిహాసంలో ఉంది. పూర్వం బలిచక్రవర్తి క్షమ గొప్పదా, తేజస్సు గొప్పదా అని తన తాత అయిన ప్రహ్లాదుని అడిగాడు. అందుకు ప్రహ్లాదుడు, అన్ని సమయాలలో క్షమ పనికిరాదు, అలాగే సదా ప్రతాపం చూపకూడదు, రెండు సమపాళ్లల్లో చూపాలి. ఎప్పుడూ క్షమిస్తుంటే సేవకులు పనిచేయరు, యజమానిని గౌరవించరు, ఎక్కువ కర్కశంగా ఉంటే ప్రజాకంటకుడవుతాడు అని ప్రహ్లాదుడు చెప్పాడు. ఒక తప్పు చేస్తే క్షమించవచ్చు, కానీ అదే పనిగా తప్పులు చేస్తున్న కౌరవులను క్షమించవచ్చునా? కనుక ఇది పరాక్రమం, తేజస్సు చూపించవలసిన సమయం అన్నది. అందుకు ధర్మరాజు, ద్రౌపది,
కోపం మహాపాపం. కోపం కలవాడు కర్తవ్యం విస్మరిస్తాడు, చంపకూడని వారిని చంపుతాడు. కోపం వదిలినవాడు తేజోవంతుడవుతాడు. క్షమ కలవాడికి విజయం సిద్ధిస్తుంది. దుర్యోధనునికి క్షమాగుణం లేదు కనుక అతడు పతనం కాక తప్పదు అన్నాడు. అందుకు ద్రౌపది, ఓ అజాతశత్రువా, నీవు ధర్మంతో వర్ధిల్లుతున్నావు, కానీ క్షమ శత్రువుల వద్ద తగున. వంచకుల పట్ల వంచనతో ప్రవర్తించాలి. ఓ బ్రహ్మదేవా, నీవు వంచకులకు అభ్యుదయాన్నిచ్చి ధర్మాత్ముల సంపద పోగొడుతున్నావా? వంచకులు నీకు బంధువులు, ధర్మాత్ములు శత్రువులా అని నిర్వేదంతో పలికింది. ధర్మరాజు, ద్రౌపది, నీవు నాస్తికురాలి వలె మాట్లాడుతున్నావు. అది తప్పు కదా. ధర్మాత్ములైన మార్కండేయ, వ్యాస, నారదాది మహామునులు ధర్మాత్ముడనని నన్ను గౌరవిస్తున్నారు. ఇతరులు నా పట్ల అధర్మంగా ప్రవర్తించినా నేను ఎందుకు ధర్మం తప్పాలి? పుణ్యకార్యాలకు ఫలితం లేకుంటే మునిజనాలు వాటిని ఎందుకు ఆచరిస్తారు? నీవు దృష్టద్యుమ్నుడు పుణ్యఫలమున పుట్టినవాళ్లు కదా అన్నాడు. ద్రౌపది, కర్మఫలానికి విధి కారణం కాదు అనే దానిని కాదు, కానీ కర్మ చేయడం మానవ ధర్మం కదా. కర్మఫల ప్రాప్తికి మనుష్య ప్రయత్నం తరువాత దైవబలం సమకూరాలి. పురుషుడు సంకల్పించి తరువాత ప్రయత్నం చెయ్యాలి. అప్పుడు దైవం సాయం చేస్తాడు. నువ్వు గింజలో నూనె ఉన్నా, కర్రలో నిప్పు ఉన్నా పురుష ప్రయత్నం లేని ఎడల నూనె రాదు, నిప్పు పుట్టదు కదా. పురుష ప్రయత్నం లేకుండా దైవాన్ని, ధర్మాన్ని నమ్ముకుంటే ఫలితం ఉంటుందా? కనుక మీ తమ్ముల పరాక్రమం ఉపయోగించి లక్ష్యమును నిర్ణయించి ఫలసిద్ధి పొందమని నా ప్రార్థన అన్నది. ద్రౌపది మాటలకు భీమసేనుడు వంతపాడాడు. అన్నయ్య, రాజ్యం మన తండ్రి తాతలది. దానిని నీవు అన్యులపరం చేసి ఇక్కడ ధర్మవచనాలు పలుకుతున్నావు. చెడ్డవారిని ధర్మబుద్ధితో జయించగలమా? అది సాధ్యమా? పరాక్రమంతో శత్రువులను జయించాలి, కానీ ధర్మం ధర్మం అంటూ పలవరించడం తగదు. పరాక్రమం లేనివాడు కృంగిపోవాలి, కానీ నీ వంటి వారు కాదు. ఆనాడే శత్రువులను చంపి ఉంటే మనకు ఈ వనవాసం ప్రాప్తించేది కాదు. ఒప్పందాన్ని మీరు అతిక్రమించలేకపోవడం కౌరవులకు చులకన అయ్యింది. అది మన పిరికితనం అనుకుంటున్నారు. నీవు అనుసరిస్తున్న ధర్మం మనకు, మన బంధువర్గాలకు బాధ కలిగిస్తుంది. శత్రువులను జయించడం, ప్రజల భయాన్ని పోగొట్టడం, దాన ధర్మాలు చెయ్యడం, యజ్ఞయాగాదులు చేస్తూ బ్రాహ్మణులను పూజించడం క్షత్రియ ధర్మం. కేవలం ధర్మాచరణతో శత్రువులను జయించలేము. మోసాన్ని మోసంతో జయించాలి. ఒప్పందాన్ని పక్కన పెట్టి వాళ్లను జయిద్దాం. రాజులంతా మనకు సాయం చేస్తారు. కౌరవ రాజ్యంలోని ప్రజలు నీ పాలన కోరుకుంటున్నారు అని భీముడన్నాడు. ధర్మరాజు, భీమా, నీ మాటలు ధర్మసమ్మతమే, కానీ నేను సభలో 12 ఏళ్లు అరణ్యవాసం, 1 ఏడు అజ్ఞాతవాసం చేస్తానని చెప్పాను. క్షణిక సుఖాలకు ఆశించి సత్యాన్ని, ధర్మాన్ని విడువను. మనకు మేలు జరిగే వరకు వేచి ఉంటాను అన్నాడు. భీముడు, అన్నయ్య, మృత్యువు ఎప్పుడూ మన వెంట పొంచి ఉంటుంది. ఈ జీవితాలు అశాశ్వతం కనుక శాశ్వతం అనుకుని వేచి ఉండుట తగున. మరణించే ముందు పగ తీర్చుకోవాలి కదా అన్నాడు. శత్రువులపై ప్రతీకారం చెయ్యాలని నా హృదయం తప్పిస్తుంది. నా తమ్ముల యొక్క, ద్రౌపది యొక్క దుఃఖం తీర్చడం కూడా ధర్మం. దయ అంటూ కూర్చోవడం తగున. నీవనుసరించే మార్గం బ్రాహ్మణులకు తగునుగాని క్షత్రియులకు కాదు. క్షాత్రధర్మం ప్రకారం యుద్ధం చేద్దాము. అడవిలో 12 ఏళ్లు గడపవచ్చు, కానీ జనపదాలలో 12 నెలలు గడపడం అసాధ్యం. జగత్ప్రసిద్ధులైన మనం దాగుట అసాధ్యం. కనుక తిరిగి అరణ్యవాసం, అజ్ఞాతవాసం ఇలా ఎన్నాళ్ళు? కనుక ఇప్పటి మన 13 నెలల వనవాసం 13 ఏళ్లుగా భావించడంలో తప్పేమీ లేదు అని భీముడన్నాడు. ధర్మరాజు భీమునితో, భీమా, నీకు పాండిత్యం, పరాక్రమం, దర్పం ఉన్నాయి కనుక నేను చెప్పేది ఆలోచించు. కౌరవులతో యుద్ధం సామాన్యమైనది కాదు. కనుక బాగా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. దూకుడు తగదు. అప్పుడే మనకు దైవం అనుకూలిస్తాడు. ధృతరాష్ట్రుని కుమారులు మహావీరులు, పైగా దుర్మార్గులు. వారికి కర్ణుడు, భూరిశ్రవుడు, శల్యుల అండ ఉంది. రాజసూయ యాగంలో మన చేత ఓడింపబడిన రాజులంతా
కౌరవపక్షాన చేరారు. కర్ణుడు మహావీరుడు, కవచకుండలధారి. భీష్ముడు, ద్రోణుడు, కృపాచార్యుల వంటి మహాయోధులకు మన పట్ల విరోధం లేకున్నా ధర్మాన్ని అనుసరించి దుర్యోధనుని పక్షాన యుద్ధం చేస్తారు. వారిని ముందుగా జయించి కాని దుర్యోధనుని జయించలేము. కనుక యుద్ధానికి ఇది తగిన సమయం కాదు అని చెబుతుండగా వ్యాసుడు అక్కడికి వచ్చాడు. ధర్మరాజు వ్యాసుని సాదరంగా ఆహ్వానించి అర్చించాడు. ధర్మరాజా, నీ మనస్సులో ఉన్న చింతను గుర్తించి ఇక్కడకు వచ్చాను. నేను నీకు ప్రతిస్మృతి అనే విద్యను నేర్పిస్తాను. దానిని నీవు అర్జునునకు ఉపదేశించు. దాని ప్రభావంతో అర్జునుడు అధికంగా తపస్సు చేసి దేవతలను మెప్పించి దివ్యాస్త్రాలను సంపాదిస్తాడు. మీరు ఈ అడవిని విడిచి వేరే అడవికి వెళ్ళండి అని చెప్పాడు. వ్యాసుని ఆజ్ఞ ప్రకారం పాండవులు కామ్యకవనానికి వెళ్ళారు. ధర్మరాజు ఒకరోజు అర్జునునితో, అర్జున, భీష్ముడు, ద్రోణుడు దివ్యాస్త్ర సంపన్నులు. వారిని గెలవాలంటే మనకు దివ్యాస్త్ర సంపద కావాలి. వ్యాసుడు అందుకు మార్గం చెప్పి మంత్రోపదేశం చేశాడు. నేను నీకు ఆ మంత్రం ఉపదేశిస్తాను. నీవు తపస్సు చేసి దివ్యాస్త్రాలు సంపాదించు. వృతాసురుడికి భయపడి దేవతలంతా తమ తమ అస్త్రాలను ఇంద్రుడికి ఇచ్చారు. అవి నీకు లభిస్తాయి. పరమశివుని ఆరాధించి పాశుపతాస్త్రం సంపాదించమని వ్యాసుడు ఆదేశించాడు అని చెప్పి అర్జునునకు వ్యాసుడు ఉపదేశించిన ప్రతిస్మృతి అనే విద్యను ఉపదేశం చేశాడు. అన్న అనుమతి తీసుకుని అర్జునుడు తపస్సు చేయడానికి గంధమాదన పర్వతం చేరుకున్నాడు. అక్కడ ఒక ముసలి బ్రాహ్మణుడు అర్జునుని చూసి, వీరుడా, నీవు ఎవరు? ఇక్కడ ఎందుకు ఉన్నావు? ఇక్కడ శాంత స్వభావులైన బ్రాహ్మణులు తపమాచరించే ప్రదేశం. ఆయుధధారివైన నీకు ఇక్కడ ఏమి పని? నీ ఆయుధములు విడిచిపెట్టు అన్నాడు. ఆ మాటలకు చెలించకుండా స్థిరంగా ఉన్న అర్జునుని సాహసానికి మెచ్చి బ్రాహ్మణుని రూపంలో ఉన్న ఇంద్రుడు అర్జునుడికి ప్రత్యక్షమయ్యాడు. అర్జున, నీ ధైర్యానికి మెచ్చాను. నీకేమి కావాలో కోరుకో అని అన్నాడు. అర్జునుడు, నాకు దివ్యాస్త్రాలు కావాలి అన్నాడు. ఇంద్రుడు, ఎలాగూ అవి లభిస్తాయి. అమరత్వం కావాలా అని అడిగాడు. అర్జునుడు, ముందు నాకు దివ్యాస్త్ర సంపద కావాలి. అవి నాకు ప్రసాదించండి అన్నాడు. ఇంద్రుడు, అలా అయితే ముందు నీవు పరమేశ్వరుని గురించి తపస్సు చెయ్యి అన్నాడు. వెంటనే అర్జునుడు ఇంద్రకీలాద్రికి వెళ్ళి అక్కడ శివుని గురించి ఘోర తపస్సు మొదలు పెట్టాడు. పరమశివుడు అర్జునుడిని పరీక్షించదలిచాడు. ఒక కిరాతుడి వేషంలో అర్జునుని దగ్గరకు వచ్చాడు. అక్కడ మూకాసురుడు అనే రాక్షసుడు అర్జునుని చంపడానికి పంది రూపంలో వచ్చాడు. అర్జునుడు ఆ పందిని బాణంతో కొట్టాడు. అదే సమయంలో కిరాతుని వేషంలో ఉన్న శివుడు కూడా ఆ పందిని కొట్టాడు. 2 బాణాలు తగలగానే ఆ పంది ప్రాణాలు వదిలింది. అర్జునుడు కిరాతునితో, నేను కొట్టిన జంతువును నువ్వు ఎందుకు కొట్టావు? వేటలో అలా కొట్టకూడదన్న ధర్మం నీకు తెలియదా అన్నాడు. ముందు నేను కొట్టిన బాణంతో ఆ పంది చనిపోయింది. నువ్వు కొట్టినట్లు చెప్పుకోవడానికి సిగ్గులేదా? చేవ ఉంటే నాతో యుద్ధానికి రా అన్నాడు శివుడు. అర్జునుడు శివుని మీద బాణవర్షం కురిపించాడు. కానీ శివుడు చెలించలేదు. అర్జునునకు ఆశ్చర్యం వేసింది. ఇతను సామాన్యుడు కాదు, దేవేంద్రుడైనా పరమశివుడైనా అయి ఉండాలి అని అనుకున్నాడు. కానీ ఈ ఎరుక నాపై వేసిన బాణాలు నన్ను బాధిస్తున్నాయి. ఇవి దివ్యాస్త్రాల వలె ఉన్నాయి అని మనసులో అనుకున్నాడు. మరల బాణం వేయడానికి గాంధీవం తీసుకున్నాడు. అతని చేతిలోని గాంధీవం అదృశ్యమయ్యింది. ఇక ఇరువురు ద్వంద్వయుద్ధానికి దిగారు. శివుని దెబ్బలకు తాళలేని అర్జునుడు మూర్ఛపోయాడు. శివుడు తన నిజరూపం ధరించాడు. అర్జునుడు కైమోడ్చి శివునకు నమస్కరిస్తూ అనేక విధాల స్తుతించాడు. పరమశివ, నిన్ను సామాన్యుడిగా ఎంచి నీతో యుద్ధం చేశాను. నా తప్పు మన్నించు అన్నాడు. అందుకు శివుడు, అర్జున, నిన్ను క్షమించాను. నీవు సామాన్యుడివి కాదు. పూర్వజన్మలో నువ్వు నరుడు అనే దేవఋషివి. ఇదిగో నీ గాంధీవం. ఇంకా ఏదైనా వరం కోరుకో అన్నాడు. అర్జునుడు, త్రయంబక, నాకు పాశుపతం అనే అస్త్రం ప్రసాదించు. ఈ లోకంలో బ్రహ్మశిరం, పాశుపతం మహాస్త్రాలు. శత్రు సంహారానికి అవి అవసరం కనుక నాకు వాటిని ప్రసాదించు అన్నాడు.
ఈశ్వరుడు సంతోషించి అర్జునుడికి పాశుపతాన్ని మంత్ర ధ్యాన జప హోమపూర్వకంగా పాశుపతాస్త్రం సంధానం మోక్షణము ఉపదేశించాడు. శివుడు అర్జునుడితో, అర్జున, ఈ పాశుపతాన్ని అలుపులపై ప్రయోగిస్తే జగత్తును నాశనం చేస్తుంది. ఈ దివ్యాస్త్ర ప్రభావంతో నీవు అఖిల లోకాలను జయిస్తావు అని చెప్పి అంతర్ధానం అయ్యాడు. పరమశివుని చూసినందుకు అర్జునుడు సంతోషించాడు. పరమశివుని స్పర్శతో అర్జునుని శరీరం దివ్యకాంతితో ప్రకాశిస్తోంది. ఈ విషయం తెలుసుకొని ఇంద్రుడు, కుబేరుడు, యముడు, వరుణుడు, అశ్వనీ దేవతలతో కలిసి అర్జునుని వద్దకు వచ్చాడు. అర్జున, నీ పరాక్రమానికి మెచ్చి నీకు వరాలివ్వడానికి వచ్చాము అన్నాడు ఇంద్రుడు. యముడు తన దండాన్ని అర్జునుడికి ఇచ్చాడు. వరుణుడు వరుణపాశాలను, కుబేరుడు కౌబేరాస్త్రాన్ని దానం చేశారు. అర్జునుడు వారిని దర్శించినందుకు వారిచ్చిన అస్త్రాలకు పరమానందం చెందాడు. దేవేంద్రుడు అర్జునుడికి రథం పంపి ఇంద్రలోకానికి ఆహ్వానించాడు. స్వస్తి. శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.